మామిడికాయ, టమాటా పచ్చడి చేసేద్దామా? ముందుగా పచ్చడికి కావాల్సినయి ఏంటో చూద్దామండి. టమాటాల్ని, మామిడికాయలని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా తీసుకున్నాక స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మామిడికాయ ముక్కల్ని ఇలా తిరగేసి పెట్టండి. ఇలాగే టమాటా ముక్కల్ని కూడా పెట్టుకున్నాక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మూత పెట్టి మగ్గించండి. ఇవి మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని మాత్రమే ఇలా రెండో వైపుకి కూడా తిప్పి మూత పెట్టి మగ్గించండి. ఇవి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీంట్లో ఉన్న మామిడికాయ ముక్కలు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కారం, సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి అలా ఉంచేసారంటే ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా మగ్గిపోద్దండి ఈ వేడికి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ దీంట్లో ఏసేసుకొని మామిడికాయ గుజ్జంతా కూడా తీసేసుకున్నాక బరకగా మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు పోపు వెయ్యాలండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోండి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఈ పోపుని తీసుకుని ఈ పచ్చట్లో వేసుకుని కలుపుకుంటమే. అంతే మామిడికాయ టమాటా పచ్చడి రెడీ అండి. రైసు, టిఫిన్స్‌లోకైతే సూపర్‌గా ఉంటదండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.